పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మలను ప్రేమించి ఎంతో భయంకరమైనటువంటి ఎండలు కాస్తున్న వేళలో మీ కాపుదల క్రింద మమ్మలను భద్రపరిచి సజీవులుగా నిన్ను స్తుతించటానికి ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా సమస్త ఈవులను మాకు అనుగ్రహించి మీ వాక్యములో ఎన్నో సంగతులు మాకు నేర్పించి మేము బలవంతులుగాను క్రీస్తు యేసులో మేము దినదినము ఎదుగునట్లుగాను మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఈ సమయమందును నీ వాక్యములో నుండి కొన్ని సంగతులను మేము ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి వారు కూడా మేలు పొందినట్లుగా మీ వాక్యపు లోతును ఎరిగి మేమందరము బ్రతుకున్నట్లు మా అందరితో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి ఈరోజు మనము సామెతల గ్రంథము 2వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. చాలండి. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము ఆలోచన చేస్తే సొలొమోను అనేటువంటి ఒక సామెతలకు ఆజ్యం పోసినటువంటి వాడుగా ఎన్నో యథార్థమైన సంఘటనలను సామెతల రూపములో ఈ సామెతల గ్రంథముగా మనకిచ్చిన వాడైన సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతూ ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, యథార్థవంతులు. 2, యుక్త మార్గమున నడుచుకొనువారు అని 2 పదాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. యథార్థవంతులు, యుక్త మార్గమున నడుచుకొనువారు, 2 మాటలు ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. ఈ మాటలను గురించి మనము ఆలోచన చేద్దాం. ప్రియులారా, యథార్థవంతులు, యథార్థవంతులు, యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడట? వర్ధిల్ల చేయును అని వాక్యములో మనము చూస్తున్నాం. ఎందుకు యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయాలి అని అనుకుంటున్నాడు? ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయటానికి కలిగినటువంటి కారణాలేంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో ఎన్నో వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఎన్నో వచనాలు వ్రాయబడి ఉన్నాయి. అసలు ఒక మాటలో చెప్పాలి అని అంటే లోకమందంతట కూడా దేవుడు వెతుకుతూ సంచారము చేస్తున్నాడట. ఎవరి కోసమో తెలుసా అండి? యథార్థవంతుల కోసం. వారిని బలపరచాలని, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది.
అంటే దేవుడు లోకమంతటిని వెతుకుతున్నాడట, సంచారము చేస్తున్నాడట. ఎందుకు సంచారము చేస్తున్నాడంటే యథార్థవంతులు ఎక్కడైనా ఉన్నారా, ఉంటే వారిని బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు, వారిని వర్ధిల్ల చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు యథార్థవంతుడంటే ఎవరు? యథార్థవంతుడు అంటే ఎవరంటే మాట మీద నిలబడేవాడు. మాట ఇచ్చి ఎన్ని పరిస్థితులు కలిగినప్పటికీ కూడా అదే మాట మీద తన జీవితాన్ని కొనసాగించేవాడు యథార్థవంతుడు. ప్రియులారా, యథార్థత అనేటువంటిది దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. అందుకే బైబిల్ గ్రంథములో ఒక మాట అంటాడు చూడండి. దేవుని వాక్యములో మనము చూడగలిగితే 11వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు అని వాక్యంలో చూస్తున్నాం. అంటే దేవునికి ఎవరు ఇష్టులు ఈ భూమి మీద? ఎవరండి ఆయనకి ఇష్టులు అని అంటే యథార్థముగా ప్రవర్తించేవారు. మన ప్రవర్తనలో యథార్థత కనపడాలి. వారంటే దేవునికి ఎంత ఇష్టమంటే ప్రియులారా, చెప్పలేనంత ఇష్టమండి ఆయనకి. యథార్థవంతులంటే అంటే మాట మీద నిలబడేవారు, మాట ఇచ్చి తప్పనివారు, మనము ఏదైతే మాట్లాడుతున్నామో అది జరిగించేవారు, ఏదైతే చదువుతున్నామో దానిని అనుసరించేవారు, ఏదైతే వింటున్నామో దాని ప్రకారం నడిచేవారు యథార్థవంతులు అనంటే ఆయనకు ఇష్టులు అని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఎందుకు ఆయనకి ఇష్టులంటే మనము నమ్మిన దేవుడు కూడా యథార్థవంతుడే. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట మీద నిలబడేవాడు. ప్రియులారా, ఆయన యథార్థవంతుడు. ఒక్కసారి మనలో ఆ యథార్థత ఉందా అని ప్రశ్నించుకుంటే, ఎంతవరకు ఉంది అనేది మనము ఆలోచించుకుంటే మనకే అర్థమైపోతుంది. మనము దేవుని దగ్గర చేసిన ప్రమాణాలు ఎన్నో, వాటి ప్రకారము జీవించింది ఎన్ని? ఏమండి, దేవుని దగ్గర ఎన్నో ప్రమాణాలు చేశాం, ఎన్నో తీర్మానాలు చేశాం. ఆ తీర్మానాల ప్రకారము మనము బ్రతుకుచున్నామా? బ్రతికితే నువ్వు యథార్థవంతుడివే, బ్రతికితే మనందరము యథార్థవంతులమే. బ్రతకకపోతేనే మనము మాట తప్పేవారము అవుతాం. ప్రియులారా, మాట తప్పేవారంటే ఆయనకి ఇష్టం కాదు, యథార్థవంతులంటే ఆయనకు ఇష్టం అని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, యథార్థవంతులు అంటే ఆయనకి ఎందుకు ఇష్టం అనంటే ఆయన యథార్థవంతుడు గనుక ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే యథార్థవంతులుగానే ఉండాలి. మనము దేవుని సన్నిధిలో బాప్తిస్మము తీసుకున్న దగ్గర నుండి మరణించేంత వరకు కూడా దేవుని దగ్గర ఎన్నో ప్రమాణాలు చేస్తాం, ఎన్నో మాటలు ఇస్తాం మనం ప్రభువుకు. బాప్తిసం తీసుకునేటప్పుడు, ప్రభువా, శ్రమ వచ్చిన, బాధ కలిగిన, హింసలు కలిగిన, అవమానాలు కలిగిన నేను నిన్ను విడిచిపెట్టను అనేది ఒక మాట. అది దేవుని దగ్గర మనము చేసిన ప్రమాణం. ప్రభువా, నీ సన్నిధికి నేను దూరము కాను, ఎల్లప్పుడూ కూడా నేను సమీపముగానే ఉంటాను. ఎటువంటి శ్రమలు కలిగినా నేను ఎక్కడ కూడా నీకు దూరము కాకుండా నీలో నిలిచి ఉంటాను. సంఘానికి ఉపయోగపడే పాత్రగా ఉంటాను. వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాను. నా జీవితములో
అనేకులకు నీ మాటలు చెప్పి సంఘమునకు తీసుకొని వస్తాను. ఇలాంటివి మన జీవితంలో ఎన్నో ప్రమాణాలు చేశాం, కానీ ఆ ప్రమాణాల మీద మనము నిలిచామా? ఆ ప్రమాణాల ప్రకారము మనము బ్రతుకుతున్నామా? ఏది దేవునికి చెప్పామో దానిని చేసి చూపించటమే యథార్థత అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. మనందరికీ తెలుసండి, యోబు జీవితం దేవునికి ఎంత ఇష్టమైందో. యోబు ఎటువంటి వాడు అని వాక్యములో మనము చూస్తే నిజంగా అతని జీవితములో ప్రియులారా ఒక మంచి ఆధ్యాత్మికమైన ఒరిజినాలిటీ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. యోబు జీవితంలో ఎటువంటి ఉన్నాయో ఒక్కసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందామండి. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడున్నాడు. అతడు మొదటి క్వాలిటీ ఆయనలో ఉన్నటువంటి ప్రియులారా ఏంటి అనంటే యథార్థవంతుడు. అంటే యోబును గురించి మాట్లాడటంతోనే ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి ప్రియులారా అనుభవాన్ని చెబుతున్నాడు, ఒక మంచి క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. యోబు అనే ఒక మనుషుడున్నాడు ఊజు దేశములో. అంటే ఊజు దేశములో యోబు అనే ఒక మనుషుడే ఉన్నాడా? ఇంకెవరు లేరా? ఏవండి, ఊజు దేశములో యోబు అనే ఒక మనుషుడున్నాడు అని అక్కడ బైబిల్ గ్రంథములో మనము చూస్తున్నాం. ఊజు దేశములో యోబు ఒక్కడే ఉన్నాడా? ఇంకా జనాభా లేరా? ఉన్నారండి. దేశం కదది, దేశమండి అది. ఆ దేశములో దేవుడు వెతికితే ఒక మనుషుడు కనపడ్డాడు. ఎటువంటి మనుషుడు? యథార్థవంతుడైన మనుషుడు కనపడ్డాడు. నిజంగా ఆ మాటలు మీరు ఒక్కసారి ఆలోచించండి. దేశమంతా వెతికితే ఒక మనుషుడు కనపడ్డాడు దేవునికి. అతడు యథార్థవర్తనుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకవేళ మన దేశాన్ని వెతికితే, మన రాష్ట్రాన్ని వెతికితే, మన యొక్క గ్రామాన్ని వెతికితే ఒక్కళ్ళైనా యథార్థవంతులు కనబడతారా? ఆ రోజున దేశములో ఒక యథార్థవంతుడు కనపడ్డాడు. అతడు ఊజు దేశములో ఉన్నవాడు. నిజంగా అండి, అతని జీవితంలో మనము చూస్తే అతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. అతనికి ఉన్నటువంటి ఆస్తి చూడండి, 2వ వచనము నుండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లును 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఏమండి, ఇతని జీవితం సామాన్యమైన జీవితం కాదు. ఎటువంటి వాడు ఇతడు అనంటే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు అని వాక్యములో మనము చూస్తున్నాం. అతని ఆస్తిని గురించి మాట్లాడితే అతనికి 7,000 గొర్రెలున్నాయట. ఎన్ని వేలు? 7,000 గొర్రెలు. మరి ఈ 7,000 గొర్రెలను మేపటానికి పనివాళ్ళు కావాలా వద్దా? కావాలి. ఇప్పుడు పనివాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? బహుమంది అన్నాడు. బహుమంది. ఒక లెక్క పెట్టాడు అక్కడ. అంటే ఒక లెక్క లేదు, అంటే ఎంతమంది అంటే బహుమంది అని వాక్యములో మనము చూస్తున్నాం. బహుమంది పనివారు ఉన్నారు. 7,000 గొర్రెలున్నాయి, 3,000 ఒంటెలున్నాయి. ఏమండి, ఎన్ని వేలు ఒంటెలు? 3,000 ఒంటెలు. తర్వాత 500 జతల ఎడ్లు. 500 జతల ఎడ్లు అంటే 1000 ఎడ్లు ఉన్నాయండి. 500 ఆడు గాడిదలను కలిగి
బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. ఇటువంటి వాడు యథార్థత కలిగి ఉండటం సాధ్యమవుతుందా? ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత ఆస్తి కలిగిన వాడు, ఎంత బహుమంది పనివారు కలిగినటువంటి వాడు, తూర్పు దిక్కు జనులలో అతని వంటి గొప్పవాడెవడు కనపడలేదు దేవునికి. ప్రియులారా, అటువంటి వాడిలో దేవుడు కనుగొన్న ఒక అద్భుతమైనటువంటి విధానం ఏంటంటే యథార్థత. ఇన్ని కలిగి కూడా యథార్థంగా ఉన్నాడా? ఇన్ని కలిగి యథార్థతతో ఉన్నాడా? ప్రియులారా, ఆస్తి ఉంటే మనిషి జీవితములో, మనిషి బ్రతుకులో ఏదో ఒక రూపేణ, ఏదో ఒక విధానములో మనకు ఎక్కడో ఒక చోట కొంచెమైన గర్వం అనేది కనబడుతుంది. నాకేంటి, ఎంత ఆస్తిపరుడను, తూర్పు దిక్కు జనులలో నా అంతటి గొప్పవాడు లేడు, ఉన్నతమైన స్థాయి కలిగిన వాడిని, బహుమంది పనివారు కలిగినటువంటి వారు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సుఖ జీవితం జీవించగలిగినటువంటి యోబు తన బ్రతుకులో అతనిలో కనబడుతున్నటువంటి ప్రియులారా మొట్టమొదటి అనుభవం ఏంటి? అతని జీవితంలో దేవుడు కనుగొన్నది ఏంటి అంటే యథార్థత. యథార్థతను దేవుడు కనుగొన్నాడు. ప్రియులారా, ఆ యథార్థతను దేవుడు కనుగొన్నాడు కనుకని ప్రియులారా అతని జీవితంలో అతని యథార్థతకు పరీక్ష పెట్టాడు దేవుడు. అసలు నిజంగా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఇతడు తన యథార్థతను జాగ్రత్తగా కాపాడుకోగలడా? తన యథార్థత విషయంలో ఇతడు నమ్మకముగా ఉండగలడా? చూద్దాం, పరీక్ష పెడదాం అనుకున్నాడు దేవుడు. పరీక్ష పెట్టాడు. ఒకటా రెండా? ఏవండి, ఒకటా రెండా? ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తులో నుండి క్రింద పడేశాడు ఒక్కసారి, అంతే. యోబును, ఎత్తులో ఉన్నటువంటి యోబును ఎక్కడ పడేశాడు? ఒక్కసారి క్రింద పడేశాడు. ఏవండి, పిల్లలు లేరు, పిల్లలను ప్రియులారా చనిపోయారు, ఎద్దులు చనిపోయాయి, ఒంటెలు చనిపోయాయి, ప్రియులారా ఎద్దులు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి, చివరికి బహుమంది పనివారు చనిపోయారు. చనిపోయినటువంటి ఇతని జీవితంలో ప్రియులారా ఎక్కడైనా, ఏ కోశానైనా ఎందుకు ప్రభువా నన్ను ఇన్ని బాధలు పెడుతున్నావు అని ప్రశ్నించాడా దేవుణ్ణి? ఏమండి, మనకు వెంటనే 2-4 ప్రియుల 2-3 కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఏంటి దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, ఏంటి శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఒకదాని తర్వాత ఒకటి ఈ హింసలేంటి, దేవుడు నిజంగా నన్ను చూస్తున్నాడా, నిజంగా దేవుడు నా ఎడల ఎందుకు ఇలా జరిగిస్తున్నాడు అని ఎన్నో ప్రియులారా బయటకు చెప్పుకోపోయిన లోపల ఆలోచనలు మాత్రం తప్పకుండా వస్తాయండి. ప్రియులారా గమనించండి, ఇన్ని కలిగి పోగొట్టుకున్నటువంటి సమస్తము పోగొట్టుకున్న యోబు జీవితం ప్రియులారా అదే యథార్థతతో నిలిచింది. చివరికి అతని ఆరోగ్యం కూడా పాడైపోయింది కదా, తన ఆరోగ్యం కూడా పాడైపోయింది. ప్రియులారా, తన భార్య ఇవన్నీ చూస్తూ ఉంది, ఇవన్నీ గమనిస్తూ ఉంది. ఆ గమనిస్తూ తన భర్తను ప్రియులారా పరిశీలన చేస్తుంది. ఇన్ని పోయాయి, ఇన్ని విధాలుగా శ్రమలు వెంటాడాయి, చివరికి ఇతని ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇతడు ఎంత భక్తి జీవితంలో ఉన్నటువంటి ఇతడు ఎక్కడైనా ఒకవేళ దేవునిని విడిచి వెళ్ళిపోతాడేమో అని ఎదురు చూచింది, గమనిస్తూ వచ్చింది. ఆయన్ని ఎక్కడా కూడా ఆయన తొణకలేదండి. ఎన్ని జరిగినా ఎక్కడ కూడా యోబు జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చినాయి అని దేవుని మీద నింద వేయలేదండి. ఏంటి ఇంత పటిష్టంగా ఉన్నాడు ఈయన అనుకున్న భార్య, ఆమె అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలు, ఏవండి యోబు
జీవితంలో అనుభవించిన శ్రమలే భార్య కూడా అనుభవించిందా లేదంటారా? ఏమండి, ఆమెకి లేవా శ్రమలు? పిల్లలను పోగొట్టుకున్న ఆమెకి శ్రమలు కాదా? ఆస్తిని పోగొట్టుకున్న ఆమె జీవితానికి శ్రమ కాదా? పనివారు లేకుండా జీవించటం ప్రియులారా ఆమె జీవితంలో అది శ్రమ కాదా? గ్రహించండి, ఆమెకున్న సమస్తము పోయాయి. యోబు కుక్కడికే కాదు, యోబు భార్య కూడా అందులో పార్ట్నరే కదా. పార్ట్నర్ కాదండి? ఒక ఇంటిలో ఏదైనా శ్రమ కలిగింది, ఏదైనా బాధ కలిగిందంటే ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ ఉంటుందా బాధ? ఉండదా? ఉంటదండి. ఆమెకు కూడా వచ్చింది ఆ బాధ, ఆ కష్టం. కాకపోతే యోబుకు వచ్చిన రోగం ఆమెకి రాలేదు, కానీ మిగిలిన అన్నిటిలో కూడా ఆమె బాధను పంచుకుందా లేదా? అంత తొందరగా ఆమెను చెడ్డగా ఆలోచించకండి. పంచుకుంది, ఆ బాధలు పంచుకుంది కానీ ఆమె యథార్థంగా ఉండలేకపోయింది, యథార్థతలో నిలవలేకపోయింది ఆమె. ఇక ఎందుకు ఈ బాధలు అని అనుకున్న ఆమె తన భర్త దగ్గరకు వచ్చి ఏమంది? ఒక్కసారి చదవండి ఆ మాటలు, దేవుని వాక్య భాగములు. ప్రియులారా, లేఖనాలను మనము చూడగలిగితే ఆమె ఏమంటుందో ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. చదవండి. అమ్మ వచ్చిన చెప్పు. చదవండి. నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా. ఏవండి, ఎవరు వచ్చి అతనితో మాట్లాడుతున్నారు అనంటే తన భార్య వచ్చి మాట్లాడుతుంది. 2వ అధ్యాయము 9వ వచనంలో, యోబు గ్రంథం 2:9లో అతని భార్య వచ్చి నీవు ఇంకను అంటే ఇన్ని జరిగినా ఇంకను ఏమందరు యథార్థతను వదలక యుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అసలే బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, తట్టుకోలేని శ్రమలు, బాధలు అవి చెప్పుకోవటానికి ప్రియులారా చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ అతడు అనుభవించే ప్రతి బాధ అతని జీవితాన్ని ప్రియులారా ఎంతగానో అతని యొక్క మనస్సును, అతని శరీరాన్ని కృంగతి చేస్తుందండి. ప్రతిదీ కూడా అతనికి వచ్చినటువంటిది. కానీ ఆ భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలక యుందువా. ఇంకను అనంటే ఇన్నొచ్చినా కూడా ఆయన ఏం వదిలిపెట్టలా, ఇంకా మాట మీద నిలిచాడంతే. దేవునితో నేను మాట ఇచ్చాను, దేవునితో నేను ఒక నిబంధన చేసుకున్నాను, దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాను. పోనివ్వండి, గాడిదలు పోతే పోయినాయి, పోనివ్వు 500 జతల ఎడ్లు పోతే పోయినాయి, పోనివ్వు 7,000 గొర్రెలు పోతే పోయినాయి అని గొర్రెల విషయంలో, గాడిదల విషయంలో, ఏవండి ప్రియులారా ఎద్దుల విషయంలో మాట్లాడొచ్చు. పిల్లలు పోతే ఎవరైనా అంటారా? పిల్లలు పోయారు. ఏవండి, పిల్లలు పోయారండి. ఎంతమంది పిల్లలు? ఒకళ్ళు కాదు పోయింది. ఒకళ్ళు పోయి ప్రియులారా మిగిలిన వాళ్ళున్నా పర్వాలేదు, లేదు ఇద్దరు పోయి మిగిలిన వాళ్ళున్నా పర్వాలేదు, లేదు అందరూ పోయి ఒకడున్నా కొంచెం సంతోషపడొచ్చు. పిల్లలు కూడా ఒక్కరైనా మిగిలారా? మిగలలా. ఇంత పరిస్థితి కలిగినప్పుడు ఎలా తట్టుకోగలిగాడు యోబు? అతని ఆదరించటానికి ఏ సేవకుడు వచ్చాడు? అతని ఆదరించటానికి ఏ భక్తుడు వచ్చాడు? ఆయన్ని ఆదరించటానికి ప్రియులారా ఎటువంటి స్నేహితులు వచ్చారు? ఆలోచించండి ప్రియులారా. భక్తుడు, సేవకుడు అనేటువంటి మాట అతని కాలములో కనబడటం లేదు కదండి, కనబడటం లేదు. స్నేహితులు ఆదరించాలని వచ్చారు, ఆదరించారా? ఇంకా ఆయన్ని బాధ పెట్టారా? ఇంకా ఆయన్ని బాధ పెట్టారు. ఏవండి, గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్టుగా ఈ బాధలతో ఆయన సమస్య పోతుంటే, వేదన చెందుతూ ఉంటే ఆయన్ని బాధ పెట్టారు.
అతడు యథార్థతను విడిచిపెట్టలేదు. చూసారా? ఇంకను యథార్థతను విడిచిపెట్టవా? యోబు గ్రంథంలో ఆయన గురించి చాలా చోట్ల యథార్థతను విడిచిపెట్టలేదు అనే సందర్భాలు మనకు ఎన్నో కనబడతాయి. ఇప్పుడు ప్రియులారా, యథార్థతను విడిచిపెట్టలేదు. నిజంగా ఇటువంటి వాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడా లేదా? దేవుడు చూచాడా చూడలేదా ఆయన్ని? ఏవండి, ఒకసారి అదే యోబు గ్రంథంలో నిజంగా అతడు అన్ని బాధలు చెందుతూ ఉన్నప్పుడు కూడా ఒక మాట అంటాడు చూడండి ప్రియులారా. ఒక అద్భుతమైన మాట అతడు మాట్లాడుతూ ఏమంటాడు? 19వ అధ్యాయము చూడండి. 19వ అధ్యాయం. ఇన్ని కలిగినప్పటికీ కూడా ఆ 19వ అధ్యాయం అంతా కూడా ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో మొదటి నుండి చదివితే మనకు అర్థమవుతుందండి. ప్రియులారా, అదంతా నేను ఎప్పుడు చదవద్దు, కానీ మీరు ఆ మాటలను ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన 25వ వచనంలో ఏమన్నాడో చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనిరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. చాలండి. మరొక మాట చదువుతారా? 13వ అధ్యాయము 15వ వచనం. 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను. బా, ఏంటండి ఈ మాట? ఆయన నన్ను చంపినను. ఎవరి కోసం కనిపెడుతున్నాడు? నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఏవండి, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తా. నేను యథార్థవంతుడుగా రుజువు చేసుకుంటా. ఏంటండి అతని విధానం? ఆలోచించండి. ఇలా ఆయన శ్రమలను అనుభవిస్తూ శ్రమలలో బ్రతుకుతూ ఎన్నో విధాలుగా ప్రియులారా ఆయన ఆ నీతిమత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని చూచాడు. ప్రియులారా, 32వ అధ్యాయములోనికి రండి. 32వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, మొదటి వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. ఏమండి, ఇప్పటి వరకు అవమానపరిచిన వారు, తిట్టిన వారు ఏమర్థం చేసుకున్నారంటే యోబు ఎటువంటి వాడని నిర్ధారణ చేసుకున్నారు? నీతిమంతుడు. తనంతటికి తాను నీతిమంతుడు అనే సంగతి వారికి అర్థమైనట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇక ఆ తరువాత దేవుని వాక్యములో 42వ అధ్యాయములోనికి రండి. 42వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని అని అన్నాడు. ప్రియులారా, నేనిప్పుడు తెలుసుకున్నాను అని మాట్లాడుతున్నాడు. నీవు ఉద్దేశించినది, అయ్యా నువ్వు సమస్త కార్యాలు చేస్తావు, నువ్వు ఉద్దేశించినది ఏదియు ఏం కాదు, నిష్ఫలము కానేరదు అని ప్రియులారా తెలుసుకున్నట్లుగా లేఖనాలలో అతడే ఒప్పుకుంటున్నాడని లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. ఈ విధముగా జీవించిన జీవితం, యథార్థతలో ఉన్నటువంటి ఈ జీవితాన్ని చూచిన దేవుడు యోబును కనికరించాడా లేదా? యోబు జీవితంలో మరలా తిరిగి ఆరోగ్యం ఇచ్చాడా లేదా? పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చాడా లేదా? పోగొట్టుకున్న పిల్లల్ని మరలా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు.
కారణం ఏంటి అంటే యథార్థవంతులంటే ఆయనకు మహా ఇష్టం, బహు ఇష్టం అండి. యథార్థవంతులంటే ఆయనకిష్టం. అది యోబు జీవితంలో ప్రియులారా మనము చూస్తున్నాం. ఆ యథార్థవంతులు భూమి మీద తన యథార్థతను కాపాడుకుంటూ ఉంటే మేలైనది ఏదుందో అది వాళ్ళు స్వతంత్రించుకుంటారండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం చదవండి. దేవుని వాక్యములో మనము చూస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం, యథార్థవంతులకు యథార్థవంతులు మేలైన దానిని ఏం చేసుకుంటారు చెప్పండి? స్వతంత్రించుకుంటారు. ఏమి స్వతంత్రించుకుంటారు యథార్థవంతులు? మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. ప్రియులారా, మేలైనది ఏది? మేలైనది ఏముంది ఈ భూమి మీద? ఒక్కసారి మనము ఆలోచించాలి. మేలైనది వారు స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎవరు మేలైన దాన్ని స్వతంత్రించుకునేది అంటే యథార్థవంతులు. మరొక విషయం చెప్పనా, యథార్థవంతులు చేసే ప్రార్థన అన్న దేవునికి ఎంత ఆనందమో తెలుసా, ఎంత సంతోషమో తెలుసా? అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎటువంటిది చెప్పండి? ఆనందకరం. అంటే దేవుడు ఆనందంగా సంతోషంగా అంగీకరించే ప్రార్థన ఎవరి ప్రార్థన అనుకుంటున్నారు? యథార్థవంతుల ప్రార్థన. యథార్థవంతులు ప్రార్థన చేస్తుంటే పరలోకమందున్న దేవుడు ఆనందపడుతూ ఉంటాడట, సంతోషపడతాడట. నీలాంటి వాళ్ళ ప్రార్థన అయ్యా నేను వినేది, నీలాంటి వారి ప్రార్థనకు నేను జవాబిస్తానయ్యా. ఎందుకంటే యథార్థతతో ప్రార్థన చేస్తున్నావు, యథార్థత కలిగిన ప్రార్థన చేస్తున్నావని దేవుడు సంతోషపడతాడు. మరి మన ప్రార్థన వింటున్న దేవుడు సంతోషపడుతున్నాడా? అది ఆయనకి సంతోషకరముగా ఉన్నదా? ఆలోచించండి. దేవుడు మన ప్రార్థన వినాలి, మన ప్రార్థనకు జవాబివ్వాలి, మన ప్రార్థనకు ఆయన ప్రియులారా ప్రతిస్పందించాలి అనంటే మన ప్రార్థనలో మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామనే దానికంటే యథార్థతతో ప్రార్థన చేస్తున్నామా లేదనేది ప్రాముఖ్యం. యథార్థత లేని ప్రార్థన ఎంతసేపు చేస్తే ప్రయోజనం? యథార్థత లేని ప్రార్థన ఎన్ని గంటలు చేస్తే ప్రయోజనం? యథార్థతతో కూడిన ప్రార్థన ఆయనకు ఆనందదాయకం అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అంటే యథార్థవంతులంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆలోచించండి ప్రియులారా. అదే సామెతల గ్రంథములో దేవుడు ఆ యథార్థవంతుల ప్రార్థన వింటాడు, వినటమే కాదు వారిని విమోచిస్తాడు. అదే 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. యథార్థవంతుల నీతి వారిని ఏం చేస్తుంది ప్రియులారా? విమోచించును అని అన్నాడు. 12 చదవండి. 12 భక్తిహీనుల మాటలు యథార్థవంతుల నోరు వారిని ఏం చేస్తుందన్నాడు? విడిపించును అని అన్నాడు. ఇలా మీరు సామెతల గ్రంథంలో యథార్థత అనే మాట ఎక్కడుందో మీరు వెతికితే చాలా కనబడతాయండి. ఆ 11వ అధ్యాయంలోనే ప్రియులారా, మీ అధ్యాయంలోనే చాలా వచనాలు ఉంటాయి యథార్థత 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 అని. మీరు టిక్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయంలోనే ఉంటదండి. 11వ అధ్యాయంలోనే యథార్థత, యథార్థవంతుల ప్రియులారా ఆ మాటలు ఎలా ఉంటాయో అక్కడ ఆ 11వ అధ్యాయంలోనే ఎక్కువ శాతం మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు విడిపిస్తాడు, విమోచిస్తాడు. ఎవరిని? యథార్థవంతులను. ఎందుకంటే యథార్థవంతులంటే ఆయనకి ఇష్టమండి, యథార్థతతో బ్రతకటం అంటే ఆయనకి ఇష్టమండి.
యథార్థతతో జీవించటం అంటే ఆయనకి ఇష్టం. మరి దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనలో యథార్థత కనబడుతుందా? యథార్థంగా మనము జీవిస్తున్నామా? మాట ఇచ్చి మాట ప్రకారం బ్రతుకుతున్నామా? మాటలు వింటున్నాము, మాటల ప్రకారం మనము జీవించగలుగుతున్నామా? ఆలోచించండి. యథార్థత అనేది చిన్న మాటగా ప్రియులారా మనకు కనిపించొచ్చేమో కానీ జీవించటం అనేది ప్రియులారా చాలా ప్రాముఖ్యం. యథార్థతను గురించి మాట్లాడుకోవటం వేరు, యథార్థతగా జీవించటం వేరు. యథార్థత గురించి మాట్లాడాలంటే ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు, ఎన్ని రోజులైనా మాట్లాడొచ్చు యథార్థతను గురించి. కానీ యథార్థంగా జీవించటం అనేది ప్రియులారా కొంచెం ప్రయాసపడవలసిందే. ఎందుకంటే యథార్థత అంటే ఒక రోజుతో పోయేది కాదుగా. ఒకరోజు యథార్థంగా ఉందామండి అని అంటే ఒకరోజు యథార్థంగా ఉండొచ్చు. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుతో మనము ప్రమాణం చేసిన తర్వాత అది ఎంతవరకు జరిగించాలి? చచ్చిపోయేదాకా ఉండాలి. అదే యథార్థత. అది ఎంత పోరాటముతో కూడిందో, ఎంత ప్రయాసతో కూడిందో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. యథార్థత అనేటువంటిది మన జీవితంలో ప్రియులారా మనకు ఏం కలిగిస్తుందో తెలుసా? యథార్థత కలిగినటువంటి వారికి ఆయన మాటలు క్షేమ సాధనాలు అవుతాయండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతి వారిని, యాకోబు సంతతి అని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా. ఈ మాట మీరు బాగా గమనించండి. యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా. క్షేమ సాధనం. ప్రియులారా ఆలోచించండి. నా మాటలు క్షేమ సాధనాలు అని అన్నాడు. అంటే క్షేమం ఇవ్వటానికి ఉపయోగపడేటువంటి సాధనాలు దేవుని మాటలు. ఎవరికి ఈ మాటలు క్షేమ సాధనాలుగా ఉంటాయి? యథార్థతతో బ్రతికే వారికి, యథార్థతతో జీవించే వారికి దేవుని మాటలు క్షేమ సాధనాలుగా మారిపోతాయి ప్రియులారా. మరి ఈ రోజున దేవుని మాటలు క్షేమ సాధనాలుగా మనలో మారుతున్నాయా? మారటం లేదంటే ఎక్కడో యథార్థత కోల్పోయాం మనం. యథార్థత లేదు, యథార్థత లేదు. యథార్థత లేని భక్తి, యథార్థత లేని ప్రియులార జీవితం, యథార్థత లేని ప్రార్థన, యథార్థత లేనటువంటి ప్రియులారా ఇదిగో ఆత్మీయత అది చాలా ప్రమాదకరమైనది అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. ఎందుకంటే యథార్థత లేకుండా నువ్వేం చేసినా అది దేవునికి ఇష్టమైనది కాదు. యథార్థత అనేటువంటిది లేకుండా నువ్వు ఏది దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా ఇచ్చినా అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. యథార్థతతో కూడిందై ఉండాలి మన భక్తి జీవితం ప్రియులారా. మరొక విషయం చెప్పనా? ఎవరైతే యథార్థత కలిగిన వారై యథార్థతతో ప్రవర్తిస్తూ, యథార్థతతో ప్రార్థన చేస్తూ, యథార్థతతో ప్రియుల తన విశ్వాసాన్ని కొనసాగించుకుంటారో వారి ఎడల మహాకృప చూపిస్తాడండి దేవుడు. మహాకృప చూపిస్తాడు. చూడండి, రాజులు 1వ గ్రంథం దేవుని వాక్య భాగములో 3వ అధ్యాయం ప్రియులారా దేవుని వాక్యములో నుండి 6వ వచనం. దేవుని వాక్య భాగములో మనము చూస్తే రాజులు 1వ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సొలొమోను చేస్తున్న ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతుంది. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి ఏ మనస్సు కలిగిన వాడై ప్రవర్తించాడు? ఏవండి, దావీదులో
ఉన్నటువంటి ఒక మంచి లక్షణాలు చెబుతున్నాడు. ఇక్కడ ప్రార్థనలో పెడుతున్నాడు. ఎవరు? సొలొమోను. సొలొమోను తన తండ్రి అయిన దావీదును గురించి మాట్లాడుతూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి, పరలోకమందున్న దేవా, నా తండ్రి నీకు అనుకూలముగా నడిచాడు కదా, తన ప్రవర్తన అంతటిలో కూడా ఎలాగూ జీవించాడు? యథార్థముగా ప్రవర్తించాడు కదా. చదవండి. నీవు అతని ఎడల అబ్బా, అతని యందు ఏం చూపించాడంట? మహాకృప. ఏవండి, దావీదు జీవితాన్ని గురించి తన కుమారుడు సెలవిస్తున్నాడు. తండ్రి, నా తండ్రి ఈ భూమి మీద ఉన్నప్పుడు దావీదు ఎలా ప్రవర్తించాడో నీకు తెలుసు కదా. నీకు అనుకూలముగా ప్రవర్తించాడు, నీతిని అనుసరించాడు, యథార్థత కలిగిన వాడై జీవించాడు. అందుచేత ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు. ఇదిగో నీ కుమారుని ఎడల ఏం చూపించావు నీవు? మహాకృప. కృప చూపించటమే చాలా ధన్యత అయితే మహాకృప. ఏవండి, మహాకృప అనేటువంటిది ప్రియులారా ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగిస్తుందో తెలుసా? బైబిల్ గ్రంథములో మహాకృప, మహాప్రేమ, లేక మహాదర్శనం, లేక మహావిశ్వాసం, ఈ మాటలు లేఖనాల్లో మనము చూస్తున్నప్పుడు, మహా అనే మాటలు చూస్తున్నప్పుడు అక్కడ ప్రియులారా, ఇదిగో ఏదైతే మన జీవితాల్లో కలిగి ఉన్నామో అది ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తుంది. మహాకృప అంటే ఆ కృప ఉన్నతమైన స్థానంలో కనబరచబడుతుంది. మహాప్రేమ అంటే చూపించే ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ చూపిస్తుంది. అది మహాకృప చూపి ఉన్నావు. ఎందుకు చూపాడు దావీదు ఎడల మహాకృప? తన యథార్థత జీవితాన్ని బట్టి. ప్రియులారా, ఇది సొలొమోను తన కుమారుడైన సొలొమోను చెబుతున్నాడు. ఏమండి, వాళ్ళ నాన్న కాబట్టి, వాళ్ళ తండ్రి కాబట్టి వాళ్ళ నాన్నని అలా పొగుడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట చూడండి దావీదు గురించి. ప్రియులారా, అదే 15వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి ఎలా నడుచుకుంటున్నాడు? ఇప్పుడు తన జీవిత కాలమంతయు అన్నాడు చూడండి. తన జీవిత కాలమంతయు ఎలా నడుచుకుంటున్నాడు? యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు తనకిచ్చిన ఆజ్ఞల విషయంలో తప్పిపోకుండా తన యథార్థత విషయంలో అతడు ప్రియులారా ఎలా నడుచుకుంటున్నాడు? తన జీవిత కాలమంతా యథార్థముగా నడుచుకొనుటకు ఇష్టపడ్డాడు. ఎవరు చెబుతున్న మాటలు ఇవి? దేవుడే చెబుతున్న మాటలండి. ఇప్పుడు సొలొమోను చెప్పాడంటే ఏమండి, వాళ్ళ నాన్నగారు కాబట్టి, వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమను బట్టి అలా చెప్పాడేమో అనుకోవచ్చు. ఇప్పుడు స్వయాన ఎవరు చెబుతున్నారు? దేవుడే చెబుతున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో నా కుమారుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు, నాకు ప్రియుడైనటువంటి దావీదు యథార్థముగా నడుచుకున్నాడు అనే విషయాన్ని ఆ దినాన్న ప్రియులార పరిపాలన చేస్తున్నటువంటి రెహబాము కాలములో ఈ విషయాన్ని చెబుతున్నాడు. రెహబాము కాలంలో మనం ఇప్పటి వరకు ప్రియులార ఇశ్రాయేలు జీవితాన్ని, ఇశ్రాయేలు రాజుల గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనం యూదా రాజులను గురించి మాట్లాడుకుంటున్నప్పుడల్లా ప్రతి రాజు దగ్గర మనం వింటున్న మాట ఏంటో తెలుసా? అతడు దావీదు నడిచినట్లుగా యెహోవా దృష్టికి యథార్థముగా నడవలేదు అని, లేక నడిచాడు అని ఎవరిని చూపిస్తూ వచ్చాడు? ప్రతి ఒక్కరికి దావీదును చూపిస్తూ వచ్చాడు. దావీదు యథార్థతను చూపిస్తూ వచ్చాడు. ప్రియులారా, మన యథార్థత మన ఇంటిలో ఎవరికైనా కనబడుతుందా? మన యథార్థత సంఘములో ఎవరికైనా కనబడుతుందా?
మన యథార్థత లోకములో ఉన్న వారికి ఎవరికైనా కనబడుతుందా? ఆలోచించండి. ఏమండి, ఇతడు యథార్థముగా ఉంటాడండి, ఇతడు యథార్థవంతుడండి, ఈమె యథార్థవంతురాలండి అని ఎవరైనా మన గురించి చెప్పగలుగుతున్నారా? ఏవండి, నేను ఒక విషయం చెప్పనా? దావీదు గురించి దేవుడు చెప్పాడు, దావీదు గురించి తన కుమారుడైన సొలొమోను చెప్పాడు. ప్రక్కన పెట్టండి. దావీదు గురించి ఒక అన్యుడు చెబుతున్న మాట చూడండి బైబిల్ గ్రంథములో. ప్రియమైన దేవుని బిడ్డలార వాక్యములో సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఆకీషు, ఒక అన్యరాజు మాట్లాడుతున్న మాటలు. ఏవండి, దావీదును సౌలు తరుముచున్న సమయంలో దావీదు ఆకీషు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఫిలిష్తీయుల రాజు అయిన ఆకీషు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆకీషు దగ్గర తలదాచుకుంటూ ఉంటాడు. ఒక రోజున యుద్ధానికి వెళ్ళటానికి, ఇశ్రాయేలుల మీద యుద్ధానికి వెళ్ళటానికి నేను కూడా వస్తాను దావీదు అనంటే, ప్రియులారా, ఆకీషు ఒప్పుకున్నాడు. సరే, నాతో కూడా నువ్వు యుద్ధానికి రమ్మని. కానీ ప్రజలు ఒప్పుకోలేదయ్యా, దావీదు ఈరోజు నీ దగ్గర ఉన్నాడని నువ్వు యుద్ధానికి రమ్మని నువ్వు ఆయనకు చెబుతున్నావా? ఆయన ఎవరు? ఇశ్రాయేలీయుడు కదా. రేపు మనము ఇశ్రాయేలుల మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు అతడు మన మీద తిరుగుబాటు చేసి మన మీద యుద్ధం చేయొచ్చు. ఎందుకంటే ఒక రోజున గొల్యాతును చంపినప్పుడు అక్కడున్న ప్రజలందరూ దావీదుకు ఎన్ని వేల స్తుతులు పాటలు పాడారో తెలుసా నీకు? సౌలుకు 1000 కొలది అన్నారు, దావీదుకు 10,000 కొలది అని అన్నారు. అటువంటి వాడిని నువ్వు తీసుకొస్తావా? వద్దు, అతడు వస్తే మేము యుద్ధానికి రాం, అతన్ని పక్కన పెట్టేసేయి అని ప్రజలందరూ చెప్పేశారు ఆకీష్కి. ఆకీషు రాజు ప్రియులారసలో దావీదు దగ్గరకు వచ్చి, దావీదు, నేను ఒప్పుకున్నా, ఈ ప్రజలు ఒప్పుకోవట్లేదు, నీ యుద్ధానికి రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటే, నేనేం చేశానయ్యా? యుద్ధానికి వచ్చి మీకు సహాయం చేయాలనే కదా నేను కోరుకుంటుంది. ఎందుకు నన్ను వద్దంటున్నారు? నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా నేరం చేశానా? మీ దృష్టిలో నేమైనా అన్యాయంగా ప్రవర్తించానా? మీ దగ్గర ఇంతకాలం ఉన్నాను కదా అని అంటుంటే, అప్పుడు ఆకీష్ రాజు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏం మాట్లాడుతున్నాడు? దావీదు, నీవేమీ బాధపడాల్సిన అవసరం లేదు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావన్న సంగతి నాకు తెలుసు, నీ యందు నాకు ఏ దోషము కనబడలేదు అని అంటూ 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నాకు కనబడుచున్నావు. ఎలా కనబడుతున్నాడట? దైవదూత వలె కనబడుచున్నావయ్యా నువ్వు. దావీదు, ఏవండి, ఎవరికైనా మనం ఇలా కనపడ్డామా? ఒక లోకస్తుడు దావీదుని గురించి ఇస్తున్న సాక్షి. అసలు వాస్తవానికండి ఫిలిష్తీయులకు దావీదు అంటే ఎంత కోపం అండి? ఫిలిష్తీయులకు దావీదు అంటే ఎంత కోపం? ఎందుకంటే వాళ్ళ గొల్యాతును చంపేశాడు. గొల్యాత్ ఎవరు? ఫిలిష్తీయుడే కదా. 6 మూరల జానుడు గొల్యాతును ప్రజలందరూ చూస్తుండగా ఒక్క వడిసెల రాయితో ఏం చేశాడు? దావీదు గొల్యాతును క్రింద పడగొట్టాడు. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయిన గొల్యాతు తలను పట్టుకొని ప్రజల మధ్యకు వచ్చాడు. అక్కడి నుండి దావీదు మీద వాళ్ళు పగతో ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు. ప్రియులారా, అప్పటికి ఇంకా రాజుగా అభిషేకించబడ్డాడు కానీ దావీదు ఇంకా రాజు కాలేదు. ఇప్పుడు ఆ దావీదును సౌలు తరుముచున్న కాలములో ఆ శత్రువుల మధ్యలోనికే పారిపోయి దాక్కున్నాడు. వాళ్ళ మధ్యలో ఎలా బ్రతుకుతున్నాడు? యథార్థవంతుడుగా బ్రతికాడు. ఆకీషు మాట్లాడుతున్నాడు, నీవు నా ఎదుట యథార్థవంతుడుగా ఉన్నావు, దైవదూతలాగా కనబడుతున్నావయ్యా నువ్వు నాకు, నీ దగ్గర ఏ దోషం నాకు కనబడలేదు. ఏవండి, ఒక శత్రువు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఏవండి, అతడు ఒకవేళ మా గొల్యాతు మీద కానీ మా ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి గెలవచ్చేమో కానీ, నిజంగా దావీదు మా దగ్గర ఉన్న కాలం నేను గమనిస్తూ వచ్చాను, నా దగ్గర ఉన్న కాలాన్ని చూస్తూ వచ్చాను, అతనిలో నాకు ఏ దోషము కనబడలేదు, ఏ నేరము కనబడలేదు, అతడు యథార్థపరుడుగా కనపడుతున్నాడు, నాకు దైవ దూత వలె కనబడుచున్నావయ్యా నీవు అని అంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైనా
ఏ సమయములోనైనా దైవదూతలాగా కనబడుతున్నావయ్యా నువ్వు అని అనిపించుకున్నావు అనేవారి చేతనైనా? దెయ్యంలాగా కనపడతాం మనం జనాలకి. ఏవండి, దెయ్యంలాగా కనపడతాం కానీ దైవదూతలాగా కనపడం మనం. ప్రియులారా, యథార్థత విషయంలో దైవదూత లాంటి వాడు ఎవరో తెలుసా? దావీదు. ప్రియులారా, దావీదును గురించి కుటుంబములో తన కొడుకు చెప్పాడు. దావీదును గురించి పరలోకములో ఉన్న దేవుడు చెప్పాడు యథార్థవంతుడని. దావీదును గురించి లోకములో ఉన్నటువంటి ఒక ప్రభువుని నమ్మని ఎరుగనటువంటి అన్యుడు చెప్పాడు సాక్ష్యం. ఏమని? యథార్థవంతుడని. మరి నీ గురించి నా గురించి ప్రియులారా మన ఇంటిలో మంచి సాక్ష్యం ఉందా? సంఘంలో మంచి సాక్ష్యం ఉందా? బయట వారి చేత మంచి సాక్ష్యం ఉందా? యథార్థవంతుడు అని చెప్పగలుగుతున్నారు ఎవరైనా? ఆలోచించండి. ఇటువంటి యథార్థవంతులే ఆయనకు కావాలి. ఇలా యథార్థముగా జీవించే వాళ్ళే ఆయనకు కావాలి. అందుకే ఆయన యథార్థవంతులను వర్ధిల్లా చేయును అని వాక్య భాగములో మనము చూస్తున్నాం. ఇక దావీదు తనంతటకు తాను దేవుని సన్నిధిలో చెప్పిన మాటలు చూడండి. కొన్ని కీర్తనల గ్రంథం 18వ కీర్తన 23వ వచనం చదవండి. 18వ కీర్తన 23వ వచనం. దోషక్రియలు నేను చేయనల్లకుంటిని, ఆయన దృష్టికి నేను ఎలా ఉన్నానంటున్నాడు? తనంతటికి తాను చెప్పుకుంటున్నాడు. ఆయన సన్నిధిని, ఆయన దృష్టికి నేను ఎలా ఉన్నాను? యథార్థవంతుడుగా ఉన్నాను. ఏమండి, ఆ మాటలు దేవుని సన్నిధిలో చెప్పాలంటే ఏముండాలి? గుండెలు ఉండాలి. ఆ మాటలు దేవుని సన్నిధిలో ప్రభువా నేను యథార్థవంతుడను అని చెప్పాలి అని అంటే అలా చేసి చూపించగలిగిన వాడే చెప్పగలుగుతాడు ఆ మాట. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా వచ్చాడు, నువ్వు మరణమైపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని వెళ్ళిపోయాడు. అప్పుడు హిజ్కియా ప్రియులార గోడ వైపు తన ముఖము త్రిప్పుకొని ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? యెహోవా నా దేవా, యథార్థవంతుడనై నేను నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటేనో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట ప్రభు విన్నాడో అతడు యథార్థతతో కార్చి ఆ కన్నీరు ప్రియులను చూచిన దేవుడు వెంటనే మళ్ళీ యెషయా గారిని పంపించి 15 సంవత్సరాలు ఏమిచ్చాడు? ఆయనకి ఆయుష్నిచ్చాడు. ప్రియులారా, యథార్థత అంటే ఆయనకి ఎంత ఇష్టం అని అంటే మనం ఆలోచించాలి. అంటే నేను యథార్థవంతుడును అని దేవుడు చెప్పాలి, ఇంటి వాళ్ళు చెప్పాలి, లోకస్తులు చెప్పాలి, నీకు నువ్వుగా కూడా చెప్పాలి. ఒక యథార్థవంతుని యొక్క జీవితం. ప్రియులారా, మనము దేవుని సన్నిధానములో ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం? ఇటువంటి యథార్థత ఉందా? ఇటువంటి యథార్థత కలిగిన వారిగా మనము జీవించగలుగుతున్నామా? మరొక వచనం చూడండి దేవుని వాక్యములో ప్రియులారా, 19వ అధ్యాయము 13వ వచనం. 19వ అధ్యాయము 13వ వచనం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై ఉందును. నేను యథార్థవంతుడనై. చూసారా ప్రియులారా, అంటే తన ప్రార్థనలో కూడా అతడు ఏం కోరుకుంటున్నాడు దేవుణ్ణి? నేను యథార్థవంతుడిగా బ్రతకాలి నాయన, దురభిమాన పాపములో పడకుండా జాగ్రత్తగా నేను ఉండుటకు సహాయం చేయమంటున్నాడు. ప్రియులారా, ఎన్నోసార్లు మన జీవితాలలో దురభిమాన పాపములో పడిపోయినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. దురభిమానం ప్రియులారా, అభిమానం వేరు, దురభిమానం వేరు. దురభిమాన పాపము అని అన్నాడు చూడండి. దురభిమాన పాపములో పడకుండా జాగ్రత్త పడు నాయన, జాగ్రత్త పడునట్లు నాయన నేను యథార్థవంతుడనై జీవించుటకు సహాయం చేయమంటున్నాడు.
ప్రియులారా, అంటే ఏం కోరుకుంటున్నాడు దావీదు తన జీవితంలో? యథార్థతను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. 140వ కీర్తన 13వ వచనం చదవండి. 140వ కీర్తన 13వ వచనం. యథార్థవంతులు నీ సన్నిధిని ఏం చేస్తారు? నివసించెదరు. ఏవండి, యథార్థవంతులు దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఏవండి, దేవుని సన్నిధిలో ఉన్న వారంతా యథార్థవంతులైతే ఎంతగా ఆధ్యాత్మికమైన స్థితిలో ప్రియులారా సంఘం ఉంటుందో తెలుసా అండి? యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమండి క్రైస్తవ జీవితంలో. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతుల జీవితం ప్రియులారా, ఒక పాట పాడినప్పుడు, ఒక వాక్యం చదివినప్పుడు, ఒక వాక్యాన్ని బోధించినప్పుడు, లేక ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆ యథార్థవంతుల యొక్క జీవితాన్ని, ఆ యథార్థతనే దేవుడు పట్టుకుంటాడు. యథార్థతతో ప్రార్థించటం, యథార్థంతో పాట పాడటం, యథార్థతతో వాక్యం బోధించటం, యథార్థతతో పరిచర్య చేయటం, యథార్థతో ప్రియులను ఆరాధించటం. అందుకే యోహాను సువార్త 4:23 అంటాడు, ఆయనను ఆరాధించువారు ప్రియులరా యథార్థ. ఒక్కసారి ఆ వచనం చదవండి. యోహాను సువార్త దేవుని వాక్య భాగములు 4:23. అయితే ఎవరట ఎలా ఆరాధించేవారుగా ఉండాలి? యథార్థతతో ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఎవరితో చెబుతున్నాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆ మాటలు. ఇదిగో, ఇప్పటి వరకు మీరు ఆ కొండ మీద ఆరాధించారు అని మాట్లాడుతున్నారు కదా, ఒక కాలం వస్తుంది, ఆ కాలములో ఎవరు ఎలా ఆరాధిస్తారో తెలుసా? యథార్థవంతులు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు తండ్రిని. అంటే ఆరాధన చేసే విషయంలో కూడా ఏం ఉండాలి చెప్పండి మనలో? యథార్థత. యథార్థతతో ఉన్న వ్యక్తి, యథార్థతతో ఆరాధించే వ్యక్తి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాడు. ఆత్మ లేకుండా సత్యం లేకుండా ఆరాధిస్తే అది యథార్థతతో కూడింది కాదండి. యథార్థతతో కూడిన వాడే అలా ఆరాధించగలుగుతాడు. అందుకే స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము అని అన్నాడు. స్తుతి చెల్లించుట ఎవరికి శోభస్కరం అవుతుంది? అందరికి అవుతుందా? ఆరాధించే వాళ్ళందరికీ అవుతుందా? అవదండి, యథార్థముగా ఆరాధించే వారికే. మరి మన ఆరాధన యథార్థంగా ఉందా? మన ప్రార్థన యథార్థతతో ఉందా? మన భక్తి జీవితం యథార్థతతో కనబడుతుందా? యథార్థతతో మన ప్రవర్తన ఉందా? ఒక్కసారి మనము ఆలోచించాలి. ఇదిగో సామెతల గ్రంథంలో మాట్లాడుతూ యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడట? ప్రియులారా, వర్ధిల్ల చేయును అని అన్నాడు. ప్రియులారా, యుక్తముగా నడుచుకొని వారు, చదవండి ఆ వచనాన్ని మళ్ళీ, వర్ధిల్ల చేయును, యుక్త మార్గమున తప్పక నడుచుకొని వారికి ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? కేడెముగా ఉంటాడు అని వాక్యములో చూస్తున్నాం. యుక్త మార్గం ఏంటి? యుక్త మార్గం ఒకటి ఉందా? యుక్త మార్గం ఒకటి ఉందా? అసలు యుక్త మార్గం అంటే ఏంటి? ఏమండి, యుక్తమైనది అని అంటే ఏంటి? సరైనది, మంచిది, వాస్తవమైనది, నిజమైనది, నిత్య జీవాన్ని కలిగించేది, మరణము లేనిది, మరణము నుండి తప్పించేది. ఏ మార్గం చెప్పండి? అది యుక్త మార్గం. అది ఆ వచనాలు తర్వాత వస్తాయి, దాని గురించి నేను తర్వాత చెబుతాను. యుక్త మార్గమున తప్పక నడుచుకొని వారికి ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? కేడముగా ఉంటాడు. ప్రియులారా, కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నవారు యథార్థత కలిగి ఉండాలి, యుక్త మార్గమున తప్పక నడవాలి. అది దేవుని ఉద్దేశం అండి. ఈ దినమున వాక్యము వింటున్న ప్రియులారా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాము అనగానే
మన ప్రార్థన యథార్థతతో కూడిందై ఉన్నప్పుడే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అది ఆనందదాయకంగా ఉంటుంది. లేకపోతే ప్రియులారా, నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థన చేయి, ప్రయోజనమేముండదండి, ప్రయోజనమేముండదు. యథార్థత లేని ప్రార్థన ఎందుకు? యథార్థత లేని భక్తి ఎందుకు? యథార్థత లేని జీవితం ఎందుకు? ప్రియులారా, యథార్థతతో ప్రార్థించాడు యోబు. నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు, నేను ఒక రోజున ఆయన్ని చూస్తాను. ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. ప్రియులారా, అంత చేసి కూడా తన జీవితంలో దేవుని మాటలు విని అతడు ఎంత కన్నీరు కార్చాడో తెలుసండి, ఎంత ఏడ్చాడో తెలుసండి, ఎంతగా దేవుని సన్నిధిలో బూడిదలో కూర్చొని ఎంత దుఃఖపడ్డాడో తెలుసండి. తనేంటో దేవునికి చెప్పుకున్నాడు. మనం కూడా ఆయన సన్నిధికి అలాగే చేరాలి, యథార్థతతోనే చేరాలి, యథార్థతతోనే మనం ప్రార్థించాలి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఈ మాటలు బాగా బాగా మన హృదయంలో పట్టుకోవాలండి. మన హృదయంలో గట్టిగా పట్టుకోవాలి ఈ మాటలు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎలా చేరాలి దేవుని సన్నిధికి? ఏవండి చూడండి, అక్కడ ఎన్ని ఇచ్చాడో చూడండి. మనస్సాక్షికి ఏమి తోచకూడదు? కల్మషం. ఏవండి, మన బ్రతుకులు మన మనస్సాక్షి మొత్తం కల్మషంతోనే ఉంటది. కల్మషం తీసేసుకోం. ఇక్కడ ఏమన్నాడు? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. ఏ హృదయాలు? ప్రోక్షింపబడిన హృదయాలు. ఏవండి, కల్మషము లేకుండా ప్రోక్షించబడిన హృదయాలు ఇవి. కల్మషమును ప్రియులను తొలగించుకొని ప్రోక్షించబడినటువంటి జీవితం కలిగిన హృదయాలు, ప్రోక్షించబడినటువంటి హృదయములు గలవారును నిర్మలమైన ఉదకము, నిర్మలమైన ఉదకముతో స్నానము. ఏమండి, నిర్మలమైన ఉదకం అంటే ఏంటి? నీరు. నిర్మలమైన ఉదకం అంటే స్వచ్ఛమైనటువంటి నీటితో స్నానము చేసిన వారు అనాలి. ఏవండి, మన శరీరం అంతా చెమటతో బాగా మురికి పట్టిపోయింది. వెళ్ళిపోయి మురికాలలో మునుగుతావా? లేకపోతే అందులో ఉన్న నీళ్లు తెచ్చుకుని స్నానం చేస్తావా? ఎటువంటి ఆ మురికి, మన శరీరం మీద ఉన్నటువంటి ఆ మురికి పోవాలి అని అంటే దేంతో మనము స్నానం చేయాలి? నిర్మలమైన అంటే స్వచ్ఛమైన నీటితో ప్రియులార స్నానం చేయాలి. అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితములో పట్టినటువంటి మురికి, ప్రియులారా కల్మషం, అది పోవాలి అని అంటే వాక్యమనే ఉదక స్నానం అని అన్నాడు. ఇది ఇట్లాగే ఉంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో 5వ అధ్యాయం ప్రియమైన దేవుని పిల్లలారా 27వ వచనం చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. దాన్ని ఏ స్నానం? దేంతో? వాక్యంతో స్నానం ఎక్కడ చేస్తామండి? వాక్యముతో ఉదక స్నానం అంటే వాక్యము కూడా స్వచ్ఛమైన నీటితో పోల్చబడింది, నిర్మలమైనటువంటి నీటితో పోల్చబడింది. చూడండి, వాక్యము అనేటువంటి స్వచ్ఛమైనటువంటి ఉదకముతో స్నానము చేస్తే కళంకం పోతుంది, దోషం పోతుంది, అందులో ఉన్న లోపం పోతుంది ప్రియులారా. అందుకే అది నిర్మలమైన ఉదక స్నానం అన్నాడు. ఇక్కడ కూడా అదే అన్నాడు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి
విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఏమండి, విశ్వాస విషయంలో ఏ నిశ్చయత ఉండాలి మనకు? సంపూర్ణ నిశ్చయత ఉండాలి, సగం కాదు. సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఏ హృదయంతో చేరుకోవాలి? యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధికి చేరాలి. ఏవండి, మనము దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ప్రియులారా, మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి అనుకుని ఎలా అనుకుంటామో, అలాగే హృదయము కూడా శుభ్రం చేసుకొని హృదయాన్ని కూడా వాక్యమనే ఉదకముతో స్నానము చేసి ప్రియులారా మంచి హృదయంతో దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరాలి. అదే హృదయముతో మనము నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. అటువంటి మనసుతోనే మనము ప్రియులారా పరలోకానికి చేరుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే నీతిమంతులను ప్రియులారా యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులను వర్ధిల్ల చేస్తా అంటే బాగా డబ్బు ఇస్తాడు, బాగా ఆస్తులు ఇస్తాడు, బాగా కావలసిందల్లా ఇస్తాడని ప్రియులారా అది వర్ధిల్లుట అని మీరు అనుకుంటున్నారా? ఏవండి, యథార్థత అనేటువంటిది హృదయానికి సంబంధించింది. యథార్థత అనేటువంటిది మనసుకు సంబంధించింది. యథార్థత అనేటువంటిది ఆత్మీయతకు సంబంధించింది. యథార్థత హృదయానికి సంబంధించినప్పుడు వర్ధిల్లుట కూడా దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించిందే. ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనంటే ప్రియులారా మనలో ఉండవలసింది ఏంటో తెలుసండి? యథార్థత. అటువంటి వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఉందా యథార్థత? మందిరములో ఒక రకంగా, బయట ఒక రకంగా మనం కనబడుతున్నామా? మందిరములో దేవుని పిల్లలుగా కనబడి బయటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన ఆలోచనలతో దయ్యపు చేష్టలు చేస్తూ దయ్యపు కార్యాలలో పాలు పంపులు పొందుతూ బ్రతుకుతున్నామా? వద్దండి ప్రియులారా, అటువంటి వారిని దేవుడు అంగీకరించడండి. అటువంటి వారు మేలును స్వతంత్రించుకోలేరండి. అటువంటి వారి ప్రార్థన దేవునికి ఆనందదాయకముగా ఉండదండి. అటువంటి వారి జీవితం దేవుడు ఇష్టపడాడండి. ప్రియులారా, యథార్థవంతులంటే ఆయనకి ఇష్టలు. యథార్థవంతులుగా బ్రతకటం అంటే ఆయనకి ఇష్టమైనది. ఆయన యథార్థవంతుడు. మన జీవితాలలో కూడా యథార్థతను కోరుకుంటున్నాడు ఆయన. అందుకే నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలంటే, వాక్యములో లోతైన సంగతులు తెలుసుకోవాలంటే, ప్రార్థనలో నువ్వు దేవుని నుండి జవాబు పొందాలంటే, దేవుడు సంతోషపడాలి నిన్ను చూచి అంటే మన జీవితాలలో ఆయనకు కనబడవలసిందేంటి చెప్పండి? యథార్థత. యోబు శ్రమలో ఉన్నా దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. యోబు దుఃఖములో ఉన్నా యోబుని విడిచిపెట్టలేదు. యోబు అందరి చేత ద్వేషించబడినా దేవుడు మాత్రం యోబుని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టకుండా ఆఖరి వరకు అతడు అన్ని విధాలుగా బ్రతుకుతున్నప్పటికీ కూడా, అన్ని శ్రమలతో జీవిస్తున్నా ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు? అతను ఎందుకు చూస్తున్నాడంటే అతని యథార్థత కలిగిన జీవితం. దావీదు యొక్క జీవితం మనము చూస్తే ఎన్నో మరణాపాయాల నుండి తప్పించబడింది. ఎన్నోసార్లు ప్రియులారా మరణము దగ్గరకొచ్చి వెనక్కి వెళ్ళింది. మరణము తప్పించిన దేవుడు ఎందుకు దావీదుని అన్నిసార్లు మరణము నుండి తప్పించాడు అంటే అతని యథార్థత అతన్ని కాపాడలేదా? అతని యథార్థత అతన్ని విడిపించలేదా? అతని యథార్థత అతన్ని వర్ధిల్ల చేయలేదా? ఆలోచించండి. ఈ రోజున దేవుని వాక్యము వింటున్న ప్రియులారా, మన యథార్థత మన జీవితానికి కాపుదల కావాలి. మన యథార్థత మనల్ని కాపాడేదిగా ఉండాలి. మన యథార్థత మన విమోచించేదిగా ఉండాలి. మన యథార్థత మేలును స్వతంత్రించుకునేదిగా ఉండాలి. మన యథార్థత ఇదిగో మరణము తప్పించేదిగా ఉండాలి. మన యథార్థత పరలోకానికి చేర్చేదిగా ఉండాలి. మన యథార్థత దేవునికి ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. మన యథార్థత సరళమైన మార్గములో నడిపించేదిగా ఉండాలి. మన యథార్థత ఆయన సన్నిధిలో ప్రియులారా మన యొక్క జీవితాలను చూసేదిగా ఉండాలి. మరి ఈ దినాన్న మనలో ఆ యథార్థత ఉందా? యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ప్రియులార యుక్త మార్గము నడుచుకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా ప్రియులార విడిచిపెట్టాడు. ప్రియులారా, అటువంటి జీవితం
మనము కలిగి బ్రతకాలి. అటువంటి బ్రతుకును మనము ఆయన సన్నిధిలో కనపరిచితే, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట మన యథార్థత కనబడితే, దేవుడు ప్రతి విషయమందును మన శ్రమలో, మన కష్టంలో, మన బాధలో, సమస్తములో కూడా మనకు తోడయ్యుండి మనకు సహాయము చేయగలడు. అట్టి ఉన్నతమైన స్థానాన్ని మనము పొందుకొని ఆయన మహాకృప కలిగిన హస్తాల క్రింద బ్రతకటానికి ఇష్టపడదాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన హృదయము కల్మషముతో ఉండి, మన హృదయము మలినముతో ఉంటే దేవుడు ఓర్చుకోలేడు, దేవుడు సహించడు దానిని. అందుకే తండ్రి, యథార్థమైన హృదయము నాకు దయచేయవా. శ్రమ వచ్చినప్పుడు ఎన్నోసార్లు ప్రభువా నేను నిందించానయ్యా. బాధ కలిగినప్పుడు ఎన్నోసార్లు దేవుడే నాకెందుకు ఈ బాధలు పెడుతున్నాడని నిన్ను అవమానముగా మాట్లాడానయ్యా. యోబులాగా యథార్థతలో నిలవలేకపోయానయ్యా. దావీదులాగా యథార్థతలో నిలిచి ఉండలేకపోయానయ్యా. నాయనా, ఈనాడు మా నుండి నీవు యథార్థతను కోరుకుంటున్నావు. ఎన్నోసార్లు మాట ఇచ్చాను, నెరవేర్చలేకపోయాను. ఎన్నోసార్లు నీ సన్నిధిలో మంచి తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానం ప్రకారం నేను నడవలేకపోయాను. నా యథార్థతను కోల్పోయాను తండ్రి. అయ్యా, నా జీవితం యథార్థతగా లేకపోతే నువ్వు అంగీకరించవు కదా నాయన. యథార్థవంతుల ప్రార్థన ఆనందదాయకము కదా నాయన నీకు. ఒకవేళ నా ప్రార్థన నీకు ఇష్టముగా లేదా, నా ప్రార్థన నీకు ఆనందదాయకముగా లేదా నాయన, అయితే నా బ్రతుకులో ఎక్కడో యథార్థతను నేను కోల్పోయానని నాకు అర్థమవుతుంది. కాబట్టి నన్ను వాక్యమని నిర్మలమైన ఉదక స్నానము చేత కడుగు నాయన. నన్ను శుద్ధి చేయి నాయన. నాలో తిరిగి యథార్థత పుట్టించు నాయన. యథార్థత కలిగి జీవించున్నట్లు చేయండి ప్రభు అని మనమందరము కూడా నోరు తెరచి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రియులారా, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి.